అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. మహేష్ బాబు ఫ్యాన్స్ చేయబోయే హంగామా గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే భయ్య. ఆగస్టు 9 సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే. ఇది ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండుగ రోజు. ప్రతి సంవత్సరం మహేష్ బాబు పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. కానీ ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను మరింత ఘనంగా ప్లాన్ చేసుకున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు. స్థానిక పిఠాపురం సత్య థియేటర్ నందు ఈరోజు మహేష్ బాబు 49వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు బహుమతిగా మురారి చలనచిత్రంను 4K వెర్షన్లో రిలీజ్ చేసిన సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కె లావరాజు ఆధ్వర్యంలో మహేష్ ఫ్యాన్స్ అంగరంగ వైభవంగా ఉత్సాహభరితంగా వేడుకలు నిర్వహించి తదుపరి ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన ఫ్యాన్స్ షోలో సందడి చేసిన విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. పుట్టినరోజుకి బాగా ఇచ్చిన కలెక్షన్ ఎవరికన్నా వచ్చినట్టే నేను గుండు కొడింది ఉంటాను. జై బాబు, జై బాబు, జై జై పిఠాపురం మాదంతా కత్తులగూడ కింగ్స్ 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 కేటీజీ. జై బాబు, జై బాబు, జై బాబు. మహేష్ బాబు అంటేనా మాకు చాలా ఇష్టం. పిఠాపురం కాదు, మన ప్రపంచంలో అందరికీ ఇష్టం మహేష్ బాబు. ఒకసారి చిన్నపిల్లల నుంచి పెద్దోడు దాకా మహేష్ బాబు తెలియదు రావలేదు. మహేష్ బాబు రమలు, మహేష్ బాబు సూపర్ స్టారే కాదు, రియల్ స్టార్, రియల్ స్టార్ మహేష్ బాబు, రియల్ స్టార్ అంతే. మహేష్ బాబు రమలు ఆయనకి ఫ్యాన్స్ కూడా డబుల్ డబుల్. మహేష్ బాబు రమలు ఆయనకి ఫ్యాన్స్ కూడా డబుల్. కొన్ని వేల మందికి గుండె ఆపరేషన్ చేసిన మా మహేష్ బాబు అన్న గొప్ప. ఎందుకంటే ఒకటే మాట కొన్ని వేలాది మందికి గుండె ఆపరేషన్ చేసిన చంద్రబాబు ఉడ్రేజ్కి ఒకటే మాట, కొన్ని వేలాది మందికి గుండె ఆపరేషన్ చేసిన మా మహేష్ అన్న గొప్ప. చిన్నపిల్లలకి ఆట ఆపరేషన్ చేయించిన మా దేవుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. జై బాబు, జై బాబు. ఈ రోజు మన మహేష్ బాబు అభిమానులు అందరికీ చాలా పండగ వాతావరణం తీసుకొచ్చిన మన మహేష్ బాబు గారు ఈ రోజున బర్త్డే సందర్భంగా మురారి సినిమా మరి రిలీజ్ జరిగింది. ఇది ఎన్నో కలెక్షన్లో ఆ కలెక్షన్ డబ్బు అంతా మన చిన్నపిల్లలకి ఇస్తున్నారు. ఇప్పుడు 3600 హార్ట్ ఆపరేషన్ చేయించిన మా మహేష్ అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై బాబు, జై బాబు, జై బాబు. నాకు 50 సంవత్సరాల వయసు ఉందా. ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఎంతో అభిమానంతో మేము ప్రయత్నం చేసి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. కృష్ణ గారిని కలిసాం, మహేష్ బాబు గారిని కలిసాం, వాళ్ళ అమ్మమ్మ గారిని కూడా కలిసాం. కానీ ఈ రోజు వరకు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఎంతో ఇది. దాని మీద మా మహేష్ బాబు మేము ఎరగొచ్చిన కానీ అతని వయసు ఎంత 48 సంవత్సరాలు కదా. 48 సంవత్సరాలు సినీ పరిశ్రమలోకి వచ్చిన వెంటనే మేము ప్రతి ఒక్కరూ ప్రాన్స్ పెట్టి కలిసెట్టి వెంకటేశ్వర గారని మాకు ఆయన అధ్యక్షుడు ఉండేవాడు. అంటే ఆ అధ్యక్షుడు కొంతకాలం ఐదోడికి ఆయన బాబు మన కండేపల్లి లావరాజు గారు దీన్ని ప్రెసిడెంట్గా పెట్టి చాలా బాధ్యతగా మంచి అభివృద్ధిగా ప్రతి ఒక్కరిని కూడా కన్విన్స్ చేసి వారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ప్రతి సినిమాకు కూడా అందరినీ కలిసి ప్రతి గ్రామంలోని వాట్సాప్ పంపించి ప్రతి ఒక్కరిని వచ్చేలా చేస్తున్నారు. ఈ మహేష్ బాబు గారు బ్రతుకున్నంతకాలం రికార్డు స్థాయిలో ఆయన ప్రాసెస్ని బట్టి ఏ హీరో కూడా లేనిది మన మహేష్ బాబు గారికి ఉందా. మహేష్ బాబు గారు పుట్టిన 9వ తారీఖునే ఆయన ప్రతి పుట్టినరోజుకి పళ్ళు
పళ్ళు పాలు దుప్పట్లో కూడా మేము చాలాసార్లు పంచిపెట్టాం. ఎల్లకాలం ఇలాగే ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా బాగా చెయ్యాలని మరీ కోరుకున్నాము. మన సూపర్ స్టార్ కృష్ణ గారికి జై. మన సూపర్ స్టార్ కృష్ణ గారికి జై. నేను మహేష్ బాబు పిచ్చ ఫ్యాన్ అభిమాని. నాకు మహేష్ బాబు అంటే దేవుడు. అలాంటిది మురారి మూవీ రిలీజ్ చేయడం, మహేష్ బాబు అంటే మురారి మూవీ రిలీజ్ చేయడం జై బాబు. ఇది ఒక పండుగ లాంటిది. హరే రామ హరే కృష్ణ జై బాబు జై జై బాబు. మురారి బ్లాక్ బాస్టర్ అండ్ మాకు ఈ ఫ్యాన్స్ కి చాలు మురారి మూవీ ఇచ్చినందుకు. ఈ ఒకటే మాట అన్నా, వీడైతే దూపు మహేష్ బాబు అన్న ఆగడు దూపు, నీకు దమ్ముంటే ఆపు. ఒకటే మాట, టాలీవుడ్ ఇండస్ట్రీ మొగుడు మహేష్ బాబే తోపు. ఒకటే మాట టాలీవుడ్ లో ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా సరే మహేష్ బాబు అన్న తోపు, నీకు దమ్ముంటే ఆపు. ఎన్ని 15 సంవత్సరాల తర్వాత ఒకటే మాట టాలీవుడ్ లో ఎంతమంది మొగుళ్ళు వచ్చినా మొత్తం అందరికీ ఒకటే మొగుడు మహేష్ బాబు. 100 కోట్లు కాదు, లక్షల కోట్లు దమ్ముంటే ఎవడైనా పెట్టుకోండి. ఒకటే ప్యాన్ ఇండియా కాదు, మామూలు ఇండియా కాదు, జస్ట్ రిలీజ్ చేస్తే చాలు. కొత్త ఒక్క రిలీజ్ కాదు, కొత్త సినిమా కాదు, జస్ట్ బాబు కనబడితే చాలు. బాబు రిలీజ్ అయితే చాలు. బాబులాగే బాబు మహేష్ బాబు. కొత్త ఇండియా కాదు, ప్యాన్ ఇండియా కాదు, బాబు రిలీజ్ అయితే చాలు. మహేష్ బాబు రిలీజ్ అయితే ప్యాన్ ఇండియా కాదు, కొత్త ఇండియా కాదు, టాలీవుడ్ లో ఎవరైనా సరే దమ్ముంటే ఆపండి. మా మహేష్ బాబు దమ్ముంటే మురారి సినిమా రిలీజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. జై బాబు జై జై బాబు. ఆస్తిలో ఆట అడిగిన అమ్మగారు అంగీకరించట్లేదు తెలుసు కదా.
వాచింగ్.